వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. నా భూతే నా భవిష్యత్ అనే ఒక నానుడి మనందరం వింటే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నా భూతే నా భవిష్యత్ అని భావిస్తున్నారా, అలా వాళ్ళు అనుకుంటున్నారా, అలా అనుకునే వాళ్ళు ముందుకు వెళ్తున్న ఒక అనుమానం అయితే చాలామందిలో ఉంది. నిజంగానే రాజకీయాలు అన్న తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నది చాలా కామన్గా జరిగే అంశాలే. కానీ ఆరోపణలు కానివ్వండి, ప్రత్యారోపణలు కానివ్వండి, కేవలం పాలనకు సంబంధించి, పాలసీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి, పేదలకు సంబంధించి లేదా పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పర్సనల్ అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ పర్సనల్ అంశాలు మాట్లాడుకునే క్రమంలో గతంలో ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే తన భార్య గురించి ఎవరో తప్పుగా మాట్లాడారు అని. ఆ కన్నీళ్లకు కరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఓట్ల రూపంలో సమాధానం చెబితే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది అని ఇప్పటికే ఎంతోమంది విశ్లేషించడం కానివ్వండి, విమర్శించడం కానీ చేస్తూ ఉంటారు. ఇవాళ టీడీపీ పార్టీ ఏం చేస్తుంది, జనసేన ఏం చేస్తుంది అన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం. ఎందుకంటే ఈ బూతులు మాట్లాడితే తప్ప వాళ్ళ అధిష్టానాలు వీళ్లకు అవకాశాలు కల్పించట్లేదా, అలా బూతులు మాట్లాడితే తప్ప వీళ్లకు అవకాశాలు రావనే ఆలోచనలోకి ఏమైనా వెళ్తున్నారా, ఎందుకు ఈ బూతులు మాట్లాడాల్సిన అవసరం అన్న ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం. ఇందులో ఇద్దరు వ్యక్తులు చాలా కీలకంగా అనిపిస్తున్నారు. వీళ్ళకన్నా ముందు వైసీపీకి సంబంధించిన అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు కొద్దిమంది మంత్రులతో సహా ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తూలనాడారు. చిత్ర విచిత్రమైన మాటలతో వాళ్లను తప్పుగా మాట్లాడారు అన్నది చాలామంది చూశారు, దాన్ని విమర్శించారు. అలాంటి వాళ్ళని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారంటూ ఆయన మీద ఒంటి కాలు మీద లేచారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓటమికి కారణంగా వాళ్ళు మాట్లాడిన మాటలే రీజన్స్ అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ నిజమని నమ్ముదాం, ఎందుకంటే ఇవాళ రిజల్ట్స్ అలానే కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారిని ఎవరో ఒక మాట అన్నారు అని అంటే ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ అదే రోజు నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని కూడా అలాగే మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయట్లేదు అని ఇద్దరు విషయాల గురించి మాట్లాడారు. మీరు మాట్లాడుతున్న పట్టాభి బోసిడీకి అనే పదంతో ఇంటి మీద దాడి దాకా, అదే మాటతోనే టీడీపీ కార్యాలయం పైన దాడి దాకా తీసుకెళ్లిన వ్యక్తి ఈ పట్టాభి. కానీ ఆ పట్టాభికి ఇవాళ అధికారం ఇచ్చారు, పదవులు ఇచ్చారు, తప్పులేదు. ఎందుకు అంటే అది వాళ్ళ ఆలోచన విధానం అని ప్రజలు తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నారు. అక్కడితో అయిపోకుండా గత కొద్ది రోజుల నుంచి, గత 2-3 రోజుల నుంచి మనం చూస్తే ఈయనకు సంబంధించిన కొన్ని బూతులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి సోషల్ మీడియాలో వైరల్గా మారుతాయి. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఆయన వాడుకున్నాడు అని. ఆ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన కొద్దిమంది అడుగుతున్నారు, పట్టాభి కడుపుకి అన్నమే తింటాడా, ఇంకేమైనా తింటాడా అని. ఎందుకు అంటే ఏదైతే ఆయన చేసిన ఆరోపణలు ఉన్నాయో, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు శవాన్ని దగ్గర పెట్టుకొని మరి ఆయన రాజకీయాలు చేశారనే పదానికి, ఆ మాటకి సమాధానం ఇప్పటికే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు జరిగిన ఆ దాంతోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అది కేవలము అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసిన పని అని. అప్పుడు మంత్రిగా ఉండి ఆ తర్వాత పీసీసీ చీఫ్గా పనిచేసిన రఘువీరారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పారు, లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సంతకాల సేకరణకు సంబంధించిన సంబంధం కానివ్వండి, సమాచారం కానివ్వండి లేదు, ఆయనకు సంబంధమే లేదు అన్న విషయాన్ని. అయినా సరే పట్టాభి మరొకసారి అదే విషయాన్ని చాలా జుగుప్సాకరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. గతంలో బోసిడీకి అనే ఒక పదంతోనే టీడీపీ పార్టీ ఒకప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఇప్పుడు క్రమశిక్షణ లేని పార్టీగా మార్చిన వ్యక్తి ఈ పట్టాభి అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఈ పట్టాభి నోటి దురుసు వల్లనే ఆ రోజు అంత పెద్ద ఘటన జరగడం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలోనే ఎన్నెన్నో జరిగాయని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కొడాలి నాని చంద్రబాబు నాయుడిని తిట్టిన వీడియోలు మనం చూస్తాము. ఇదే కొడాలి నాని లోకేష్ని తిట్టిన వీడియోలు ఉంటాయి. కానీ ఏ ఒక్కరోజు నారా భువనేశ్వర్ని కానివ్వండి, నారా బ్రాహ్మణిని కానివ్వండి మాట్లాడిన ఒక్క వీడియో కూడా మీకు కనిపించదు. ఆయన కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నగారిని కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళను ఈయన మాట్లాడిన పదాలు ఉంటాయి. కానీ ఆయన మాట్లాడే భాష మీద అభ్యంతరము, ఆయన మాట్లాడిన కంటెంట్ మీద అభ్యంతరం మనకు కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఎప్పుడు కుటుంబ సభ్యులు తిట్టినట్టుగా నేనైతే చూసినట్టుగా నాకు గుర్తులేదు. ఈ మహాతల్లి ఇంకొకరు ఉన్నారు, ఈమె కూడా వైఎస్ భారతి గురించి, వైఎస్ కుటుంబం గురించి ఎంత అవహేళనగా, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో ఇవాళ ఆ వీడియోలు తిరుగుతూ ఉంటే, అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈమె సిగరెట్ తాగుతున్న వీడియోలు, వేరే వాళ్ళతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంపించి దాని ద్వారా ఈమెను కూడా డిగ్రేడ్ చేస్తున్నారు. ఈమె చేసిన తప్పైతే వాళ్ళు చేసిన తప్పే అనాలి, కానీ ఈమె చేసింది మాత్రం అపరాధం అనే విధంగా మాట్లాడే ప్రయత్నము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు.
రాజకీయాల్లో వైఎస్ భారతి ఏ రోజైనా ఎక్కడైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు ఏ ఒక్క బహిరంగ సభలో కానివ్వండి లేదా ఇంకో దాంట్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినట్టు ఎవరు చూసినది లేదు. కేవలం తన భర్త విజయానికి సంబంధించి తన కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి ఆమె 1-2 ఇంటర్వ్యూలు ఇస్తారు, లేదా ఆమె వాళ్ళ నియోజకవర్గంలో మాత్రమే వెళ్ళి ప్రచారం చేస్తారు. ఎందుకంటే తన భర్త ఇవాళ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తారు కాబట్టి ఆ కుటుంబములో భాగంగా ఆమె వెళ్ళి ప్రచారం చేస్తుంది తప్ప మిగిలిన ఏ సందర్భాల్లోనూ అఫీషియల్గా ఎక్కడ ప్లేసెస్లో కానీ ఆమె కనిపించినట్టుగా ఏ రోజు లేదు. ఆమె మీద డైరెక్ట్గా అటాక్ చేసినా సరే ఆమె మాట్లాడలేదు. నారా భువనేశ్వర్ని మనం ఒక అమ్మాని మాట్లాడుతున్నప్పుడు వైఎస్ భారతిని కూడా అమ్మాని పలకరించాల్సిన అవసరం ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కూడా అదే తరహా డెకోరంని మెయింటైన్ చేస్తారు. ఒకనొక సందర్భంలో అమరావతికి సంబంధించిన ఉద్యమం వచ్చినప్పుడు ఎవరైతే భువనేశ్వర్ ఉన్నారో తను రోడ్డు మీదకు వచ్చి అమరావతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది, అది మా కుటుంబానికి సంబంధించిన అంశంలాగానే మీరందరూ మా కుటుంబ సభ్యులను మాట్లాడినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ అలాంటి కార్యక్రమాల్లో కూడా ఏ రోజు వైఎస్ భారతి పాల్గొనలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ నిజంగానే ఆమె వస్త్రం తీసుకోవడానికి రాలేదు, ప్రసాదాన్ని కింద పడేసింది, ఇలాంటి ఒక ఆరోపణలు చేస్తూ ఆమెని అలాంటి భాషతో అనాల్సిన అవసరం ఉందా, అలాంటి భాష వాడాల్సిన అగత్యం ఉందా అన్న ప్రశ్న చాలామందిలో వస్తుంది. ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు తిట్టిన బూతులు, అన్నిటి వల్ల అధికారం కోల్పోయింది వైసీపీ అని మాట్లాడుతున్న వీళ్ళని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్న విషయాన్ని, ఆ ప్రశ్నని లోకేష్ కానివ్వండి, అలాగే నారా చంద్రబాబు నాయుడు కానీ చాలామంది ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బూతులు మాట్లాడితే తప్ప జనాల్లో వీళ్ళకి సింపతి రాదా, ఆ బూతులు మాట్లాడితే తప్ప వీళ్ళు జనాలు చూడరా, ఆ బూతులు మాట్లాడితే తప్ప వీళ్ళు మాటలు రావా అన్న ప్రశ్న కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సింది. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, మరి వైసీపీ మాట్లాడినప్పుడు ఎందుకు వైసీపీ తిట్టినప్పుడు కూడా ఇదే తరహాలోనే మేము విమర్శించాం. అలా మాట్లాడడం తప్పు, మాట్లాడేది ఏదన్నా ఉన్నా సరే ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది, దాని ప్రకారమే మీరు విమర్శించాలనుకుంటే విమర్శల్లో పదాలు ఉండాలి తప్ప బూతులు ఉండకూడదు. మీ విమర్శల్లో వాళ్ళకు సంబంధించిన అంశాలు ఉండాలి తప్ప వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశాలు ఉండకూడదు అని మేము చెప్పాం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. వైసీపీని తిడుతున్నాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు తిడుతున్నాం అనుకుంటూ మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే వైఎస్ భారతినో లేకపోతే వైఎస్ విజయమ్మనో ఇప్పుడు వైఎస్ షర్మిలనో చూస్తే వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలకు సంబంధించిన అంశం అది కుటుంబ అంశంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఒక జనాల్లోకి వచ్చేసింది దాని కారణంగా. కానీ తల్లిని చెల్లిని అనే పేరుతో ఆయన ఎన్నోసార్లు మీరు విమర్శించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనరాని మాట్లాడుతున్నారు, కానీ ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఆ పార్టీల నుంచి ఆయన అభిమానించే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మనం దాన్ని చూస్తాం. దాన్ని కూడా ఆపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తుంది తల్లినో చెల్లినో, కానీ విమర్శించకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలు నిజాలు అవుతాయనే ఒక భయంతోనూ అలా జరగకూడదనే ఒక ఆలోచనతోనో చేస్తున్నట్టుగా చూడాలి. కానీ ఆ అంశాలని తిప్పికొట్టే క్రమంలో కూడా బూతులు మీకు వినిపించాయంటే మాత్రము వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు అన్న విషయాన్ని మనము గుర్తు చేయాల్సిన లేదా దాన్ని అలా రూఢీ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. వైఎస్ భారతికి సంబంధించి ఆమె ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు, ఒక ఎంటర్ప్రినర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ బాధ్యతలతో పాటు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నీ ఆమె చూస్తున్నారనేది మనందరికీ తెలిసిన అంశమే. అలాంటప్పుడు ఆమె రాజకీయాల్లోకి ఎందుకు లాగాలి? ఆమె ఓపెన్గానే చెప్పుకుంటుంది నేను క్రిస్టియన్ని అని. వాళ్ళ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీతో పాటు మానవత్వమే నా మతం అని చెప్తున్నారు. కాబట్టి అన్ని మతాల్ని నేను గౌరవిస్తానని చెప్తున్నారు. ఆమె కూడా ఉగాది పంచాంగానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కూడా సాధారణంగా ఆ శారీ కట్టుకునే కూర్చుంటున్నారు, అక్కడ ఆ క్రతువుల్లో మొత్తం పాల్గొంటున్నారు. సరే అదంతా పర్సనల్ అయిపోయినా సరే బూతులు మాట్లాడే అవసరం ఏంటని ఇలా మాట్లాడే వాళ్ళకి వైఎస్ భారతి ఎప్పుడో ఒక సమాధానం చెప్పారు. వైఎస్ భారతి ఇలా మాట్లాడే వాళ్ళకి సంబంధించిన అంశాలకు విషయంలో ఆమె రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. అంటే వీ నో వాట్ వీఆర్, ఎవరో మనల్ని లేదో అన్నంత మాత్రం మనం అయిపోమది. వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్ అండ్ అంటే వీ నో వాట్ వీఆర్, ఎవరో మనల్ని లేదో అన్నంత మాత్రం మనం అయిపోమది. వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్ అండ్ అంటే వీ నో వాట్ వీఆర్, ఎవరో మనల్ని లేదో అన్నంత మాత్రం మనం అయిపోమది. వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్ అండ్ అంటే వీ నో వాట్ వీఆర్, ఎవరో మనల్ని లేదో అన్నంత మాత్రం మనం అయిపోమది. ఎవరో మనల్ని ఏమో అంటే మనం అది అయిపోము, మనం ఏంటో మనకు బాగా తెలుసు, మనం దాని మీదనే ఉండాలి అన్నది ఎంత మెచ్యూర్డ్ ఆన్సర్ అది. ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ, ఇలా ఆమెను ఆరోపిస్తున్న వాళ్ళని, ఆమెను విమర్శిస్తున్న వాళ్ళని, ఆమె మీద బూతులతో విరుచుకుపడుతున్న వాళ్ళందరికీ సమాధానం అది. ఆమె ఏంటో ఆమెకి తెలుసు, ఆమె ఎలా ఉండాలో ఆమెకు తెలుసు, కాబట్టి ఆమె ఇలాంటి మాటల్ని పట్టించుకోదు అని. సో ఆమెను విమర్శించడం ద్వారా మీరు లైమ్లైట్లోకి వస్తారనే ఒక భావన మీకు ఒకవేళ ఉండి ఉంటే మాత్రం దయచేసి దాన్ని మానేయండి.
నారా భువనేశ్వర్ని ఎలాగైతే మీరు ఈ రాజకీయాలకు తీసుకురావడం తప్పని వైసీపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎలా అయితే మీరు అన్నారో ఇవాళ వైఎస్ భారతిని తీసుకురావడం కూడా అదే తప్పే అని మాత్రము నేను చెప్పాలనుకుంటున్నాను. మానేసేయండి. కుటుంబ సభ్యులు కుటుంబాలు కాదు, మీరు మాట్లాడాల్సింది వ్యవస్థలు, దానికి సంబంధించిన అంశాలు, పాలసీలు, పాలసీ మేకింగు, అందులో జరిగిన తప్పులు, అది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రజలు జరిగిన నష్టం ఏంటి వాటి గురించి మాట్లాడడం తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడడం ద్వారా, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేయడం ద్వారా మీరు వాళ్ళని ఇంకా గొప్ప వాళ్ళని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిల్లర మాటలకి రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వరు కూడా. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఈ బూతులు ఏవైతే ఉన్నాయో ఈ బూతులకు సంబంధించిన అంశం ఉందో అది మీకు భవిష్యత్తుని అంధకారంగా మారుస్తుంది. ఇవాళ వైఎస్ భారతిని తిట్టిన వాళ్ళు రేపొద్దున భువనేశ్వరిని ఎందుకు తిట్టరు అని వాళ్ళు భావించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి బూతులు ఆపేసేయండి. వాళ్ళకు సంబంధించి దాన్ని మనము పర్ఫెక్ట్గా తీసుకెళ్దాం. ఆమె తిట్టిందని వీళ్ళు తిట్టడము, వీళ్ళు తిట్టిందని ఆమె తిట్టడం ద్వారా ఇవాళ ప్రజల్లో ఒక ఏవగింపు వస్తుంది, ఒక అసహ్యభావం కలుగుతుంది. రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా అని అసహించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అలాంటి రాజకీయాలు మనం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు ఎవరో మాట్లాడారని చెప్పి నేను భారతి గురించి మాట్లాడను అని. కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కట్టడి చేయండి, లేకపోతే వాళ్ళు మాట్లాడినట్టు. ఎందుకంటే గతంలో కొడాలి నానేనో లేకపోతే రోజానో లేకపోతే ఇంకోరెవరో మాట్లాడితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి రాసిచ్చి చదివించినట్టు మాట్లాడించినట్టుగా మీరు చెప్పినప్పుడు ఈ మాట్లాడిన మాటలు మీకు సంబంధించినవి కాదు అని చెప్తే కూడా కుదిరే అవకాశం ఉండదు. కాబట్టి కొత్త రాజకీయాలకి, కొత్త ఆలోచన విధానానికి మీరు పునాదులు వేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పునాదులు వీళ్ళ లాంటి వాళ్ళ మాటల వల్ల సమాధులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దాంట్లో మార్పు రావాలని మాత్రం మనం ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోరుకోవడంతో పాటు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ భారతి చాలా క్లియర్గా చెప్పారు, ఎవరో అన్నంత మాత్రం నేను అది అయిపోను కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను పట్టించుకోను అని. అదే వాళ్ళందరికీ సమాధానం.